డీటెయిల్స్ చూస్తే ఏపీలో ఎన్నికల వేడి రాసుకుంది. ఎలక్షన్స్ కు కొద్ది నెలల సమయం మాత్రమే ఉండడంతో అన్ని పార్టీలు ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే వైసీపీ అభ్యర్థుల ఖరారు ప్రక్రియను మొదలుపెట్టింది. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. అయితే ఈ క్రమంలోనే 72 మందితో కూడిన జాబితాను తెలుగుదేశం పార్టీ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్న టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటుపై దాదాపు ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జనసేనకు కేటాయించనున్న స్థానాలు ఇవి మినహా మిగతా చోట్ల అభ్యర్థులను ఖరారు చేస్తోంది. టీడీపీ ఇందులో భాగంగానే చంద్రబాబు జాబితాను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ 23 స్థానాలలో గెలుపొందగా ఆ తర్వాత అందులో నుంచి 4 ఎమ్మెల్యేలు అధికార వైసీపీలో చేరిపోయారు. ప్రస్తుతం టీడీపీకి 19 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. జాబితాలో 14 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పేర్లను చంద్రబాబు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఏపీలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో ఉన్న టీడీపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. వివిధ నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులు, ప్రతిపాదనలో ఉన్న అభ్యర్థుల బలబలాలపై పలు నివేదికలను పరిశీలిస్తోంది. సామాజిక సమీకరణాలు, రాజకీయ బలబలాలు, ప్రజల్లో అభ్యర్థులపై ఉన్న ఆదరాభిమానాలను బేరీజు వేసుకుంటూ ఎంపిక ప్రక్రియను చేపడుతోంది. ఓవైపు అధికార వైసీపీ అభ్యర్థుల విషయంలో చేస్తున్న మార్పులను గమనిస్తూనే అందుకు తగినట్లుగా ఆయా స్థానాలలో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపే ప్రయత్నాలు ప్రారంభించింది టీడీపీ. అనేక వడపోతల తర్వాత టీడీపీ జాబితా సిద్ధమైంది. ఆ లిస్టులో ఉన్న టీడీపీ రేసు గుర్రాల వివరాలు రాజ్ న్యూస్ మీకు అందిస్తోంది. టీడీపీ ఖరారు అభ్యర్థుల లిస్టులో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి ఇచ్చాపురం, బెందాలం అశోక్, టెక్కలి, కించారపు అచ్చెన్నాయుడు, ఆముదాల వలస కూన రవికుమార్, పలాస గౌత్ శిరీష, ఎచ్చర్ల కళా వెంకట్రావు, రాజాం కొండ్రు మురళీమోహన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా శ్రీకాకుళం ప్రతినిధి సత్యనారాయణ అందజేస్తారు. సత్యనారాయణ. శిరీష, మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే టీడీపీ కంచుకోటగా చెప్పుకునే శ్రీకాకుళం జిల్లాలో గడిచిన 2019 ఎన్నికల్లో 10 నియోజకవర్గాల్లో సైకిల్ పార్టీకి కేవలం 2 స్థానాల్లో విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. అయితే రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి ఏదైతే పూర్వ వైభవం తెచ్చి అన్ని చోట్ల గెలుపు కోసం అయితే ప్రయత్నాలు చేస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీని బలోపేతం చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే 2024 ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడిందని చెప్పొచ్చు. మరోవైపు ఏదైతే తెలుగుదేశం పార్టీ కూడా అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. అయితే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ఒకేసారి వస్తుండడంతో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను టీడీపీ అయితే ప్రారంభించింది. అయితే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కొన్ని నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేసినట్లయితే మనకు సమాచారం అందుతోంది. అయితే
అయితే ఇందులో ముఖ్యంగా చట్టం నుండి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే చట్టం నియోజకవర్గం నుండి 2014-19 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు కింజరాపు అచ్చెన్నాయుడు. అయితే ఇచ్చాపురం నియోజకవర్గం సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నటువంటి బెందాలం అశోక్ని అయితే ఖరారు చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు ఆమదాలవలస నియోజకవర్గం సంబంధించి టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూన రవికుమార్ పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఏదైతే 2014లో విజయం సాధించి ప్రభుత్వ విప్గా పనిచేసినటువంటి కోన రవికుమార్ 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే రానున్న ఎన్నికల్లో మరోసారి ఆమదాలవలస నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మరోవైపు చూసుకున్నట్లయితే పలాస నియోజకవర్గం సంబంధించి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గౌతు శిరీష్ కు టికెట్ కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఈమె 2019 ఎన్నికల్లో పోటీ చేసి అయితే ఓటమి పాలయ్యారు. అయితే ఎచ్చెర్ల నియోజకవర్గం సంబంధించి మాజీ మంత్రి అదేవిధంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావుకు మరోసారి పోటీలు నిలవనున్నారు. ఈ నియోజకవర్గంలో కళా వెంకట్రావుతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులు ఈసారి ఆశించారు. అయితే అధిష్టానం మాత్రం కళా వెంకట్రావు వైపే మొగ్గు చూస్తున్నట్లు తెలుస్తుంది. అయితే రాజావ్ నియోజకవర్గానికి సంబంధించి మాజీ మంత్రి కొండ్రు మురళి టీడీపీ తరఫున పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసినటువంటి కొండ్రు మురళి విభజన అనంతరం టీడీపీలో జాయిన్ అయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో రాజావ్ నుండి పోటీ చేసి ఈయన ఓటమి చెందారు. అయితే ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులను పాయకరావుపేట నియోజకవర్గానికి షిఫ్ట్ చేసి ఆయన స్థానంలో తలే రాజేష్ అనే కొత్త వ్యక్తికి సీట్ ని కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో కొండకు కాస్త గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ ఈ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాలకు సంబంధించి దాదాపుగా ఈ నియోజకవర్గాల అభ్యర్థులు ఖరారు చేసినట్లయితే మనకు తెలుస్తుంది. శిరీష. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. ఇక ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి బొబ్బిలి, బేబీ నాయన, చీపురుపల్లి, కిమిడి నాగార్జున, సాలూరు, గుమ్మడి సంధ్యారాణి, కురుప్పాంటి, టి జగదీశ్వరి, పార్వతీపురం, బి విజయచంద్ర రేస్లో ఉన్నారు. అయితే ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విజయనగరం ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దాదాపుగా 8 మంది అభ్యర్థులు తొలి లిస్టులో ఉండే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. తుని, యనమల దివ్య, జగ్గంపేట, జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం, నిమ్మకాయల చినరాజప్ప, అనపర్తి, నలమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమండ్రి అర్పణ్, ఆదిరెడ్డి వాసు, గోపాలపురం, మద్దిపాటి వెంకట్రాజు, ముమ్మిడివరం, దాట్ల సుబ్బరాజు, మండపేట, వేగుల జోగేశ్వరరావుకు దక్కే అవకాశాలున్నాయి. ఇక
ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దాదాపుగా 8 మంది అభ్యర్థులు తొలి లిస్టులో ఉండే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక తుని నుండి యనమల దివ్య, జగ్గంపేట జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప, అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజమండ్రి అర్బన్ ఆదిరెడ్డి వాసు, గోపాలపురం మద్దిపాటి వెంకటరాజు, ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు, మండపేట వేగుల జోగేశ్వరరావుకు దక్కే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందజేస్తారు. వెంకట్, అయితే ఇప్పుడు ఒక పక్క అధికార పార్టీ అయితే ఇప్పటికే అభ్యర్థులు ఖరారు చేసిన పరిస్థితిలో ఈ ప్రతిపక్ష పార్టీలు కూడా అభ్యర్థుల్ని ఎన్నిక చేసే విషయంలో అయితే కీలకంగా ఇప్పుడు నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంది. మొత్తం టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఇప్పుడైతే కనుక టీడీపీ అభ్యర్థుల్ని పూర్తిగా ఖరారు చేసే దిశగా ఒక 8 మంది అభ్యర్థులను అయితే ఇప్పటికే పూర్తిగా తెలియజేసిన పరిస్థితులు ఉన్నాయి. టీడీపీ ముఖ్యంగా చెప్పుకుంటే కనుక ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా సర్వే చేసి ఈ సర్వే నిర్వహించిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని అభ్యర్థులను అయితే పూర్తిగా ఇక్కడ చెప్పిన పరిస్థితులు అయితే పూర్తిగా ఉన్నాయి. ఈ ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా అయితే ఒక పక్క తునిలో యనమల దివ్యను అయితే పెట్టారు, రామకృష్ణ కూతుర్ని. అదే విధంగా జగ్గంపేటలో కూడా జ్యోతుల నెహ్రూని నియమించిన పరిస్థితులు ఉన్నాయి. మరో పక్క చూస్తే పెద్దాపురంలో చిన్న నిమ్మకాయల చినరాజప్ప, అనపత్తిలోకి వచ్చేసరికి నల్లమల్లి రామకృష్ణారెడ్డి, అదే విధంగా రాజమహేంద్రవరం అర్బన్ కి వచ్చేసరికి ఆదిరెడ్డి వాసుని అంటే ఇప్పుడు నియమించడం జరిగింది. గతంలో వాసు భార్య అయితే ఇక్కడ ఈ రాజమండ్రి అర్బన్ లో ఎమ్మెల్యేగా పనిచేశారు. అయినప్పటికీ ఇది ఇక్కడ రాజమండ్రి అర్బన్ ని టీడీపీ కంచుకోటగా చెప్పుకుంటారు. ఈ నేపథ్యంలో అయితే ఇప్పుడు ఆదిరెడ్డి వాసు భార్యని ఆప్ చేసి ఇప్పుడు వాసుకి అయితే ఇక్కడ అభ్యర్థిగా పెట్టడం జరిగింది. అదే విధంగా గోపాలపురంలో మద్దిపాటి వెంకటరాజుకి ఇచ్చారు. ఇక్కడ గోపాలపురం పరిస్థితి చూస్తే మద్దిపాటి వెంకటరాజుకి ఇచ్చిన నేపథ్యంలో అయితే అక్కడ కొంచెం టీడీపీ 2 వర్గాలుగా ఇడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఏంటంటే అక్కడ ముల్లపూడి బాపిరాజు అని చెప్పేసి ఇప్పుడు అక్కడ ఒక వర్గం కింద ఏర్పడింది. ఇతను మాజీ జడ్పీ చైర్మన్ కింద పనిచేశారు గతంలోని. ఈ 2 వర్గాలు అతనికి సపోర్ట్ చేయట్లేదు. సపోర్ట్ చేయని నేపథ్యంలో అక్కడ కొంచెం టైట్ ఫైట్ నెలకొనే పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు. ఇదే విధంగా ముమ్మిడివరం చూస్తే కనుక దాట్ల సుబ్బరాజుని అభ్యర్థిగా ఖరారు చేసే పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు. అదే విధంగా మండపేట చూస్తే కనుక వేగుల జోగేశ్వరరావుని అయితే కనుక అక్కడ అభ్యర్థిగా ఖరారు చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. మరో పక్క కొవ్వూరు చూస్తే ముప్పిడి వెంకటేశ్వరరావు, అదే విధంగా జోహార్, ఈ ఇద్దరి మధ్యన కూడా ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఒకరికి ఖరారు అయ్యే పరిస్థితి ఉంది. మరో పక్క గోపాలపురం చూస్తే గోపాలపురం మద్దిపాటి వెంకటరాజుకి ఈ గతంలోనే ఖరారు చేశారు. ఖరారు చేసిన తర్వాత అక్కడ ముందే అనౌన్స్ చేసిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అక్కడైతే కొంచెం స్వల్పంగా తగాదాలు జరిగి వర్గ విభేదాలు వచ్చిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పొచ్చు. అదే విధంగా నిడదవోలుకు చూస్తే కనుక గడ్డం శ్రీనివాస్ నాయుడు ఇప్పుడైతే వైసీపీలో కొనసాగుతున్నారు. ఈయన మీద ఈ టీడీపీ అభ్యర్థుల కింద అయితే 2 పేర్లు అయితే పూర్తిగా వినపడుతున్నాయి. ఒక పక్కన బూరుగుపల్లి శేషారావు, అదే విధంగా కందులు సత్యనారాయణ, వీళ్ళిద్దరి మధ్యన కూడా ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా ఇక్కడ పూర్తిగా సర్వే నిర్వహించారు. ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా ఫోన్లోని అక్కడ ఉన్న ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఈ ఓటర్లకి ఫోన్లు వెళ్ళిన నేపథ్యంలోని పూర్తిగా అక్కడ అడుగుతారు, మీకు ఏ అభ్యర్థి ఉన్నారు, ఈ అభ్యర్థి ఒకటైతే పలానా అభ్యర్థి, 2 అయితే ఈ అభ్యర్థి, మీకు ఎవరు ఫేవర్ గా ఉన్నారని చెప్పి అడుగుతారు. దాన్ని బేస్ చేసుకొని అక్కడ అభ్యర్థిని అయితే ఖరారు చేసే పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దాదాపుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక 8 చోట్ల నుంచి అయితే కనుక టీడీపీ అభ్యర్థుల్ని దాదాపుగా ఖరారు చేశారని చెప్పొచ్చు. మరొక 4 చోట్ల నుంచి అయితే ఏదైతే జనసేనతో పొత్తులో భాగంగా 4 చోట్ల నుంచి జనసేన కూడా ఒక పక్క అభ్యర్థుల్ని డిక్లేర్ చేసినట్టు కూడా కనబడుతుంది. సునీత. మరోవైపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ నుంచి అంచంట పితాని సత్యనారాయణ, పాలకొల్లు నిమ్మల రామనాయుడు, ఉండి మంతని రామరాజు, దెందలూరు చింతమనేని ప్రభాకర్, చింతలపూడి బొమ్మాజీ అనిల్ కు సీటు కేటాయించే అవకాశాలైతే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందజేస్తారు. మురళి. శిరీష, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 15 నియోజకవర్గాలు ఉండగా 15 నియోజకవర్గాల్లో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు 2 ఉన్నారని చెప్పుకోవచ్చు.
ఒకటి పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, 2 ఉండి నియోజకవర్గానికి సంబంధించి మంత్రి రామరాజు. ఈ టీడీపీ అభ్యర్థులు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఈసారి కూడా సీట్లు ఇస్తారని చెప్పి ప్రచారం జరుగుతుంది. అలాగే ఆచంట నియోజకవర్గానికి సంబంధించి మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కూడా సీటు ఖరారైనట్లుగా తెలుస్తుంది. అలాగే దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఇక్కడ ఈసారి చింతమనేని ప్రభాకర్ కి సీట్ రాదు అని చెప్పి ఊహాగానాలు ఉన్నప్పటికీ కూడా చింతమనేని ప్రభాకర్ వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. అలాగే చింతలపూడి నియోజకవర్గం చూసినట్లయితే ఇప్పటి వరకు గత 4 సంవత్సరాలుగా టీడీపీకి ఇన్ఛార్జ్ గా కూడా లేని సమయంగా ఉంది. దీనికి చింతలపూడి నియోజకవర్గాన్ని ఎక్కువ మంది ఆశావాహులు తలపడినప్పటికీ కూడా మాజీ ఐఏఎస్ అధికారి తనయుడు బొమ్మాజీ అనిల్ కి ఈసారి చింతలపూడి నియోజకవర్గం నుంచి అవకాశం కల్పిస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా చూసినట్లయితే పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఇప్పటికే 2 సార్లు తెలిసి వైసీపీ గాలిలో కూడా విజయ కేతను ఎగరవేశారని చెప్పుకోవచ్చు. పాలకొల్లు నియోజకవర్గం నిమ్మల రామానాయుడు, అలాగే ఆచంట నియోజకవర్గం పితాని సత్యనారాయణ, ఉండి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేకే. ఉండి నియోజకవర్గానికి సంబంధించి చూసినట్లయితే మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు కూడా తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలి అని చెప్పి అధిష్టానం వద్ద గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే వైపే టీడీపీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఆచంట, పాలకొల్లు, ఉండి, దెందులూరు, చింతలపూడి ఈ 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఈ అభ్యర్థుల్ని ఖరారు చేసినట్లుగా సమాచారం అందుతుంది. శిరీష. రైట్, థ్యాంక్ యూ మురళి. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నుంచి విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు, విజయవాడ సెంట్రల్ బోండా ఉమా, నందిగామ తంగిరాల సౌమ్య, జగ్గేపేట శ్రీరామ్ తాతయ్య, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, గన్నవరం యార్లగడ్డ వెంకట్రావుకు సీట్లు దక్కనున్నాయి. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నుంచి విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు, విజయవాడ సెంట్రల్ బోండా ఉమా, నందిగామ తంగిరాల సౌమ్య, జగ్గేపేట శ్రీరామ్ తాతయ్య, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, గన్నవరం యార్లగడ్డ వెంకట్రావుకు సీట్లు దక్కే అవకాశాలున్నట్లుగా కనబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందజేస్తారు. శ్యామ్. శిరీష, ఈ రోజు చూసుకున్నట్టే తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పటికే తన తొలి జాబితాను సిద్ధం చేసింది. అయితే ఇంకా దీనిని అధికారికంగా ప్రకటించాల్సింది. ఇప్పటికే చూసుకుంటే తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య సీట్ల ఒప్పందం ఇంకా ఒక కొలిక్కైతే రాలేదు. వాళ్ళు జనసేన పార్టీ తరఫున ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలు ఇచ్చారు. అయితే వాటిల్లో కూడా తెలుగుదేశం బలంగా ఉన్న స్థానాలకు సంబంధించి
తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలా లేకపోతే జనసేన పోటీ చేయాలా అనేది మాత్రం ఇంకా ఒక కొలికొచ్చినట్లు లేదు. నిన్న చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు మొన్న 2 గంటల పాటు పవన్ కళ్యాణ్ భేటీ కూడా అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు ఎక్కడెక్కడ ఏ పార్టీకి బలం ఉంది, అలాగే ఏ పార్టీల నుంచి వచ్చే అభ్యర్థులను తమ పార్టీలో చేర్చుకోవాలనే దానిపైన ఇరువురి మధ్య సుదీర్ఘ చర్చ కూడా జరిగింది. తాజాగా చూసుకున్నట్టు ఉమ్మడి కృష్ణా జిల్లాకి సంబంధించి ఏదైతే గతంలో శాసనసభ్యులుగా గెలిచిన ఉన్నారో జగ్గేపేటకి సంబంధించి శ్రీరామ్ తాతయ్య, అలాగే నందిగామకు సంబంధించి సౌమ్య, అలాగే మైలవరం సంబంధించి దేవినేని బొమ్మ, విజయవాడకు సంబంధించి అయితే పశ్చిమ నియోజకవర్గం గతంలో కూడా జనసేనకి కేటాయించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరిని ప్రకటించే అవకాశం అయితే లేదు. అలాగే విజయవాడ సెంట్రల్ కు సంబంధించి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, అలాగే ఈస్ట్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే గద్దె రాము, అలాగే గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు యార్లగడ్డ వెంకట్రావు. ఇక్కడ చూసుకుని తెలుగుదేశం పార్టీ తరఫున గతంలో వంశీ గెలిచినప్పటికీ అతను ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నట్టు అతని పోటీగా యార్లగడ్డ వెంకట్రావు దించుకున్నారు. అలాగే మచిలీపట్నానికి సంబంధించి మాజీ మంత్రి కొల్లు రవీంద్రన్ ప్రస్తుతానికి మాత్రం ఈ 6 నియోజకవర్గాలు మాత్రం కరాఖండిగా వాళ్ళు ఓకే చేస్తున్నట్టు చెప్తున్నారు. మరికొద్ది రోజులంటే సంక్రాంతి పండుగ అనంతరం మరోసారి భేటీ అయ్యి ఈ కుడి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్యామ్. మరోవైపు ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి తొలి లిస్టులో 8 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి. మంగళగిరి నారా లోకేష్, పొన్నూరు ధూళిపాళ్ల నరేంద్ర, చిలకలూరిపేట పత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ, వినుకొండ జీవి ఆంజనేయులు, గురజాల ఎరపతినేని శ్రీనివాసరావు, మాచర్ల జూలకంటి బ్రహ్మానందరెడ్డి, వేమూరు నక్క ఆనంద్ బాబును ప్రకటించే అవకాశాలున్నాయి. మరోవైపు ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి తొలి లిస్టులో 8 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి. మంగళగిరి నారా లోకేష్, పొన్నూరు ధూళిపాళ్ల నరేంద్ర, చిలకలూరిపేట పత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ, వినుకొండ జీవి ఆంజనేయులు, గురజాల ఎరపతినేని శ్రీనివాసరావు, మాచర్ల జూలకంటి బ్రహ్మానందరెడ్డి, వేమూరు నక్క ఆనంద్ బాబును ప్రకటించే అవకాశాలున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందజేస్తారు. గాలిబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జనసేన, టీడీపీ ఇంకా అభ్యర్థుల ప్రకటనపై ఫోకస్ చేసింది. మొన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, దాంతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంబంధించి దాదాపు 2.5 గంటల పాటు ఈ అభ్యర్థులు అట్లాగే టికెట్లకు సంబంధించి ఆయా నియోజకవర్గాలపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేస్తున్న నేపథ్యంలోని ఇంకా గుంటూరు జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాలు ఫైనల్ అవడం జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రధానంగా 8 అభ్యర్థుల లిస్టులను కూడా తెలుగుదేశం పార్టీ ఫైనల్ చేసింది. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, అట్లాగే పొన్నూరు ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత, గత 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ధూళిపాళ్ల నరేంద్ర పేరు ఫైనల్ అవడం జరిగింది. ఇంకా చిలకలూరిపేటకు సంబంధించి మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, ఇంకా సత్తెనపల్లి నుంచి ఇటీవల బీజేపీ నుంచి టీడీపీలోకి వచ్చిన మాజీ మంత్రి బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేరు ఫైనల్ అవడం జరిగింది. ఇంకా వినుకొండ జీవి ఆంజనేయులు, గురజాల ఎరపతినేని శ్రీనివాసరావు, ఇంకా మాచర్లకు సంబంధించి మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న ఇప్పటికే ప్రకటించిన జూలకంటి బ్రహ్మారెడ్డి, ఇంకా వేమూరు మాజీ మంత్రి నక్క ఆనందబాబు, మొత్తం ఈ 8 నియోజకవర్గాలకు సంబంధించి పైర్లను ఇప్పటికే టీడీపీ అధినేత ఫైనల్ చేశారు. ఏదైతే ఉందో ఈ నెలాఖరు సంక్రాంతి అయిపోయిన తర్వాత ఈ నెలాఖరికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించే జాబితాలోని గుంటూరు జిల్లా నుంచి 8 పేర్లు ఇప్పటికే ఫైనల్ అవడం జరిగింది. ఇప్పటికే కొంత సమాచారాన్ని ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలకు, దాంతో పాటు అభ్యర్థులకు ఇప్పటికే టీడీపీ
అధిష్టానం నుంచి కూడా సమాచారం అందిన నేపథ్యంలో ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించి వారందరూ కూడా ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. అంటే ప్రధానంగా చూసినట్టయితే గుంటూరు జిల్లా అనేది టీడీపీకి కంచుకోటగా చెప్పుకోవచ్చు. అయితే 2019 వైసీపీ వేవ్ నేపథ్యంలోని 2 నియోజకవర్గాలు చెప్తే మిగతా నియోజకవర్గాలను కూడా వైసీపీ గెలుపొందిన పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం ఆయా పరిస్థితులు ఎక్కడా కనిపించట్లేదు. ప్రస్తుతం సైకిల్ వేవ్ ఎక్కువగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోని మంగళగిరి చాలా కీలకం కాబోతుంది. ఆ పార్టీకి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా చేసిన నేపథ్యంలో నారా లోకేష్ కు సంబంధించిన గెలుపు ఇంకా కీలకం కాబోతున్న నేపథ్యంలోని పూర్తి స్థాయిలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన పేర్లను తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఈ నెలాఖరులోగా ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి ఈ 8 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గాలిబ్. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అద్దంకి గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఏలూరు సాంబశివరావు, ఒంగోలు దామర్చర్ల జనార్దన్, కొండేపి శ్రీ బాల వీరంజనేయ స్వామి, కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డి, మార్కాపురం కందుల నారాయణ రెడ్డికి టీడీపీ సీటు లభించనుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అద్దంకి గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఏలూరు సాంబశివరావు, ఒంగోలు దామర్చర్ల జనార్దన్, కొండేపి శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డి, మార్కాపురం కందుల నారాయణ రెడ్డికి టీడీపీ సీటు లభించనున్నాయి. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందజేస్తారు. సురేష్, గత ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలను కేవలం 4 నియోజకవర్గాలు మాత్రమే టీడీపీ కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఈసారి వచ్చే ఎన్నికల్లో మాత్రం కనీసం 12 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాలను తగ్గకుండా విజయం సాధించాలని చెప్పి టీడీపీ డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. అయితే అందుకు తగ్గట్టే అభ్యర్థులు కూడా ఎంపీలో తీవ్ర కసరత్తు చేస్తుంది. టీడీపీ కానీ జనసేన కానీ ఉమ్మడి కలిసి ఇప్పటికే టీడీపీ జనసేన మొదటి లిస్టు రెడీ అయినట్టు మనకున్న సమాచారం అందుతుంది. దానికి తగ్గట్టే మరి కొద్ది రోజుల్లో కూడా ఈ 2 పార్టీల అధినేతలు ఎవరైతే ఉన్నారో ఇటు పవన్ కళ్యాణ్, జనసేన పవన్ కళ్యాణ్ కానీ టీడీపీ చంద్రబాబు నాయుడు కానీ ఇద్దరు కలిసి ఈ జాబితా విడుదలైనట్టు తెలుస్తున్నారు. అందులో ప్రధానంగా చూసుకుంటే ప్రకాశం జిల్లా నుంచి 6 నుండి 7 మంది అభ్యర్థుల వరకు ఖరారయ్యే అవకాశం కల్పిస్తుంది. అందులో ఒంగోలుతో పాటు అద్దంకి, కొండేపి, పచ్చూరు, కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు ఒంగోలు చూసుకుంటే ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే దామచల జనార్దన్ మరోసారి ఒంగోలు టీడీపీ అభ్యర్థిగా రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలని తెలుస్తుంది. గత 2014లో దామచల జనార్దన్ ఒంగోలు నుండి పోటీ చేసి గెలిచాడు. అయితే 2019లో కూడా పోటీ చేసిన దామచల జనార్దన్ బాలినేని చేతిలో ఓటమి పాలనే పరిస్థితి ఉంది. తిరిగి మరోసారి రానున్న ఎన్నికల్లో కూడా దామచల జనార్దన్ ఒంగోలు నుంచి పోటీ చేస్తున్నది కూడా తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇంకా అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ 2014లో కూడా గెలిచారు. గొట్టిపాటి 2014 గెలిచిన తర్వాత వైసీపీ నుండి టీడీపీలో చేరారు. అనంతరం 2019లో టీడీపీ నుండి పోటీ చేసి కూడా ఈయన మరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి ఉంది. అయితే తిరిగి 2024 ఎన్నికల్లో కూడా టీడీపీ నుండి అద్దంకి అభ్యర్థిగా గొట్టిపాటి ఖాయమైనట్టు క్లియర్ గా తెలుస్తా ఉంది. మరోవైపు గొట్టిపాటి నుంచి ఓడించేందుకు కూడా ఇది వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తుంది. అందుకు తగ్గట్టే వైసీపీ నుంచి గతంలో ఉన్న ఎవరైతే బాచిన కృష్ణ చైతన్య ఇన్ఛార్జిని మార్చి వైసీపీలో కొత్త ఇన్ఛార్జిగా అద్దంకి వైసీపీ ఇన్ఛార్జిగా పాణ్యం హనీరెడ్డిని బరిలో దింపింది. బాచిన కృష్ణ చైతన్య అయితే గొట్టిపాటిని ఎదుర్కొనే స్థాయి ఉండదు. అదే పాణ్యం హనీరెడ్డిని దింపితే అందుకు తగ్గట్టు రంగంలో దింపి వైసీపీ అధిష్టానం గొట్టిపాటిని నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్న పరిస్థితి అయింది. మూడోది చూసుకుంటే కొండేపి నియోజకవర్గం, కొండేపి ఎమ్మెల్యేగా ప్రస్తుతం డోల బాల వీరాంజనేయ స్వామి గారు ఈయన 2019, 2014 రెండింటిలో గెలిచిన పరిస్థితి ఉంది. తిరిగి 2024లో కూడా ఈయనకే టీడీపీ టికెట్ ఖాయమన్నట్టు క్లియర్ గా తెలుస్తుంది. ఈసారి ఇక్కడ ఎలాగైనా గెలవాలనుకున్న వైసీపీ గత ఎన్నికల్లో ఏదైతే ఎర్రగొండపాలెం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్ ఉన్నారో ఆ ఆదిమూలపు సురేష్ ని ఇక్కడ కొండేపి నుండి బరిలో దింపింది. అయితే ప్రస్తుతం టీడీపీ అధిష్టానం మళ్ళీ ఈయనకే ఇక్కడ టికెట్ ఇక్కడి నుంచి పోటీ చేసే పరిస్థితి ఉంది. అయితే ఆదిమూలపు సురేష్ ఈసారి ఖచ్చితంగా కొండేపిలో వైసీపీ జెండా ఎగరేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా మూడో చూసుకుంటే పచ్చూరు అయితే ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ప్రస్తుతం ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన బాపట్ల పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. అదే ఈయన 2014లో టీడీపీ నుండి పోటీ చేసి గెలిచారు. అట్లాగే 2019లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ హవా నడుస్తున్నప్పుడు కూడా
ఆ ఫ్యాన్ హవాను తట్టుకొని 2019లో కూడా రెండోసారి ఈయన టీడీపీ నుండి విజయం సాధించిన పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో టీడీపీని ఓడించాలని చెప్పి వైసీపీ రాష్ట్రం తీవ్ర కసరత్తు చేసింది. అందుకు తగ్గట్టు అదే సమాజ వర్గం చెందిన మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర ఎవరైతే ఉన్నారో ఆయన్ని బరిలో దింపింది. అయినప్పటికీ స్వల్ప మెజారిటీతో ఏలూరు విజయం సాధించిన పరిస్థితి ఉంది. పచ్చుల్లో కూడా ఏలూరు గట్టి పడుతుందని చెప్పుకోవచ్చు. ఈయన తిరిగి 2024లో కూడా టీడీపీ నుంచి ఈయన పోటీ చేస్తున్నాడు తెలుస్తుంది. మరో చూసుకుంటే కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ముక్కు ఉగ్రనరెడ్డి గత ఎన్నికల్లో ఈయన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి అప్పుడు వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో బుర్రా మధుసూదన్ ఆయన చేతుల ఓటమి పాలయ్యారు. అయితే ప్రస్తుతం మళ్ళీ టీడీపీ అధిష్టానం మళ్ళీ ఉగ్రాకే టికెట్ ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఈయన టీడీపీని బలోపేతం చేసుకుంటూ గత 4-5 ఏళ్ల నుంచి తీవ్ర కసరత్తు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక మార్కాపురం కూడా చూసుకుంటే మార్కాపురంలో మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఇక్కడ ఇన్ఛార్జిగా టీడీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన కందుల నారాయణ వైసీపీ అభ్యర్థి కుందూరు నాగార్జున చేతిలో ఓటమి పాలన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం టీడీపీ అధిష్టానం మళ్ళీ పందులుగా ఇచ్చే అవకాశం కనబడుతుంది. మరోవైపు చూసుకుంటే ఇది 7వ నియోజకవర్గం ఎర్రగొండపాలెం. ఇక్కడ గూడూరు ఎరిక్షన్ బాబు అని ప్రస్తుతం ఇన్ఛార్జిగా టీడీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. గతంలో 2 సార్లు పోటీ చేసిన అధికారం ఎవరైతే ఉన్నారో 2014, 2019లో అధికారం అని టీడీపీ నుండి పోటీ చేసిన ఓడిపోయిన తర్వాత ఆ నియోజకవర్గంలో కార్యకర్తలకు కానీ ఎవరికి అందుబాటులో లేకపోతే గత 3 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు అప్పుడు లీడ్ క్యాప్ చైర్మన్ గా ఉన్న ఈ గూడూరు ఎరిక్షన్ బాబు తీసుకొచ్చి ఎర్రగొండపాలెం ఇన్ఛార్జిగా నియమించిన పరిస్థితి ఉంది. అప్పటి నుండి ఎరిక్షన్ బాబు పార్టీ బాధను చక్కబెడుతున్న పరిస్థితి ఉంది. గతంలో జిల్లాకు వచ్చిన సమయంలో కూడా చంద్రబాబు 2024 ఎర్రగొండపాలెం అభ్యర్థిగా ఎరిక్షన్ బాబే ఉంటాడని కూడా ప్రవేశారు. తొలి జాబితాలో కూడా ఈ 7 పేర్లు ఉండే అవకాశం కనబడుతుంది. ఇది పోతే ఇది మినహా చీరాల, కందుకూరు, దర్శి, గిద్దలూరు, సంతనోతలపాడు అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు ఒంగోలు ఎంపీ స్థానాన్ని కూడా ఖరారు చేసిన పరిస్థితి ఉంది. అందులో ప్రధానంగా చూసుకుంటే ఈ జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఇటు దర్శి, చీరాల, గిద్దలూరు జనసేన పార్టీ అడుగుతుందనే ఒక ప్రచారం అయితే జిల్లాలో జరుగుతుంది. అయితే దర్శి, చీరాల మాత్రం జనసేన కేటాయిస్తారనే ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. శిక్ష రైట్, థ్యాంక్ యూ సురేష్. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి కోవూరు పోలంరెడ్డి దినేష్ రెడ్డి, ఆత్మకూరు ఆనం రామనారాయణ రెడ్డికి టీడీపీ తొలి టెస్ట్లో అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ కుమార్ అందజేస్తారు. థ్యాంక్ యూ శిరీష. ఏదైతే కోవూరు పోలంరెడ్డి దినేష్ రెడ్డి, ఆత్మకూరు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ 2 పేర్లు కూడా దాదాపుగా కూడా ఖరారైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఆనం రామనారాయణ రెడ్డి పేరు గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కృతమైనప్పటికీ వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉంటూనే ఇటు ఆయన ప్రాతినిధ్యం గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి కాంగ్రెస్ పార్టీలో 2 పర్యాయాలు గెలిచినటువంటి ఆత్మకూరికి ఆయన పేరైతే బలంగా వినిపిస్తుంది. దాదాపుగా కూడా ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డిని పెడితేనే ఖచ్చితంగా విజయ అవకాశాలు బలంగా ఉంటాయని కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశ్వసిస్తున్న పరిస్థితి. అంటే ఆనం రామనారాయణ రెడ్డి గతంలో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఆత్మకూరు నియోజకవర్గానికి ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ చేయడం కానీ, మున్సిపాలిటీ చేయడం కానీ, అలాగే దానికి సంబంధించిన ఇతర అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఆనం మార్క్ అయితే ఆత్మకూరులో ఆనం రామనారాయణ రెడ్డి దీటైన అభ్యర్థిగా ఏదైతే ప్రస్తుతం గతంలో దివంగత నేత గౌతమ్ రెడ్డి తదనంతరం మేకపాటి విక్రమ్ రెడ్డి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ మేకపాటి విక్రమ్ రెడ్డికి దీటైన అభ్యర్థిని ఆనం రామనారాయణ రెడ్డిగా కూడా అక్కడ దాదాపుగా ఖరారైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే పోలంరెడ్డి దినేష్ రెడ్డి, ఆయన వాళ్ళ నాన్నగారు పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గతంలో అక్కడ శాసనసభ్యునిగా పనిచేశారు. ఇప్పుడు ఇన్ఛార్జ్ గా కూడా పోలంరెడ్డి ఆయన కుమారుడు పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఉన్నాడు. పోలంరెడ్డి దినేష్ రెడ్డి గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపై అయితే తీవ్రంగా కూడా పోరాడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, గ్రావెల్ మాఫియా, ఇతర అనేక రకమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటి వాటిపై అయితే పోలంరెడ్డి దినేష్ రెడ్డి పోరాడుతున్నారు. పోలంరెడ్డి దినేష్ పరిస్థితి కూడా ఒకంతా పోలంరెడ్డి దినేష్ రెడ్డికి ఇటు ఏదైతే సీనియర్ నేత మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి కూడా ఇక్కడ ఫైట్ ఉండబోతుందనే చెప్పాలి. ఇదే పరిస్థితుల్లో నెల్లూరు టౌన్ మాజీ మంత్రి ఏదైతే తెలుగుదేశం పార్టీ అత్యంత కోర్ టీమ్ లో నారా చంద్రబాబు నాయుడు, అలాగే నారా లోకేష్ తర్వాత 3వ వ్యక్తిగా ఏదైతే నారాయణ విద్యా సంస్థల చైర్మన్,
మాజీ మంత్రి నారాయణ పేరును కూడా ప్రస్తావిస్తుంటారు. నెల్లూరు సిటీకి దాదాపుగా కూడా నారాయణ పేరు ఖరారైనట్టు కూడా మనకు వస్తున్నటువంటి సమాచారం. నారాయణతో పాటు నారాయణ సతీమణి కూడా పూర్తిగా తీవ్రంగా కూడా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అనేక అంటే పూర్తిగా కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి మాజీ మంత్రి నారాయణ. అలాగే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా తీవ్రంగా కూడా నెల్లూరు అంటే దాదాపు కూడా ఆయనకి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి నెల్లూరు రూరల్ కూడా కేటాయించినట్టు కూడా మనకు వస్తున్నటువంటి అంటే గతంలో వారికి ఉన్నటువంటి నియోజకవర్గాలు వారికి ఇచ్చినటువంటి పరిస్థితి. ఇది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా నెల్లూరు రూరల్ లో పూర్తిగా నెల్లూరు రూరల్ ని వదిలిపెట్టకుండా కూడా నేను అన్నట్టు ఒక కార్యక్రమం ద్వారా ప్రతిరోజు నిత్యం ప్రజల్లో ఉంటున్నారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. కావాలని సుబ్బానాయుడిని కొంత పక్కన పెట్టినట్టు మనకు వస్తున్నటువంటి సమాచారం. అక్కడ ప్రముఖ పారిశ్రామికవేత్త కావ్య కృష్ణారెడ్డి పేరు కూడా అక్కడ దాదాపుగా కూడా అక్కడ ఖరారైనట్టు కూడా మనకు వస్తున్నటువంటి విశ్వసనీయ సమాచారం. ఏదైతే ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి మాలేపాటి సుబ్బానాయుడిని పార్టీ మా అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కూడా న్యాయం చేస్తామంటూ కూడా ఆయనకు తెలియజేసిన పరిస్థితి. అలాగే ఏదైతే అదే స్థానానికి సంబంధించి తీవ్రమైనటువంటి పోటీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే త్రిపుర కన్స్ట్రక్షన్స్ చైర్మన్ పసుపులేటి సుధాకర్ కూడా టీడీపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ టీడీపీ టికెట్ కి సంబంధించి చంద్రబాబు నాయుడు ఏదైతే పసుపులేటికైతే కొంత తేల్చి చెప్పినట్లు పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామంటూ కూడా ఆయనకి చెప్పినటువంటి పరిస్థితి. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇప్పుడు గూడూరు నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే పాశం సునీల్ పేరు కూడా దాదాపుగా కూడా పాశం సునీలే అక్కడ ఇన్ఛార్జిగా ఉంటున్నారు. ఆయన పేరే కూడా దాదాపు ఖరారు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ వెంకటగిరి నియోజకవర్గానికి వస్తే వెంకటగిరి నియోజకవర్గంలో ప్రస్తుతం ఏదైతే మాజీ మంత్రి కురుగొండల రామకృష్ణకి అంటే ఇక్కడ ప్రముఖ వైద్యులు హైదరాబాద్ ఉంటారు ప్రముఖ వైద్యులు డాక్టర్ మస్తానాయక్ కూడా పోటీ నెలకొందని చెప్పాలి. సూలూరుపేట కొంత సందిగ్ధంగా ఉంది. కూలూరుపేట విషయంలో అయితే ఇంకా కూడా ఎవరి పేర్లు కూడా తెరపైకి అయితే రాలేదనే చెప్పాలి. ఇలా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇక ఉదయగిరి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకటరామరావుకి అలాగే ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొనుంది. వీరిద్దరిపై అయితే అధిష్టానం సర్వేలు అయితే తెప్పిస్తున్నటువంటి పరిస్థితి. ఈ సర్వేల్లో ఎవరి పేరైతే బలంగా వినిపిస్తే వారికి ఇక్కడ సీట్ ఖరారు చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి నియోజకవర్గంలో 10 నియోజకవర్గాలకు సంబంధించి గతం 2014లో 3 స్థానాలు మాత్రమే తెలుగుదేశంకి వచ్చాయి. 2019లో ఒక్క స్థానం కూడా రాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10కి 10 స్థానాలు కైవసం చేసుకున్న పరిస్థితి. కానీ రేపు రాబోయేటటువంటి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా సరే 50% సీట్లని గెయిన్ చేయాలని పరిస్థితి. పెరిపెంచుతో పాటు పూర్తిగా కూడా ఇక్కడ ఎంపీ స్థానానికి సంబంధించి ఎంపీని కూడా గెలుచుకునేందుకు అన్ని వ్యూహాలను అయితే తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ రాబోయే రోజుల్లో అయితే తెలుగుదేశం పార్టీ లిస్ట్ 12వ తారీఖు తెలుగుదేశం పార్టీ లిస్ట్ బయటకు వస్తుందని కూడా కొంత సమాచారం వచ్చింది. ఈ సమాచారం అంటే పూర్తిగా లీక్ లిస్ట్ బయటికి రాబోతుంది కూడా 11, 12 తారీఖుల్లో వస్తే దానికి అనుకూలంగా కూడా క్యాండిడేట్లను ఒకంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఏదైతే తాల్ లిస్ట్ రిలీజ్ చేసిందో ఈ తాల్ లిస్ట్ లో గూడూరుకు సంబంధించి ఒకే ఒక్క పేరు మేరిగ మురళి పేరు మాత్రమే దాంట్లో ఉంది. ఎందుకంటే గూడూరుకి సంబంధించి పూర్తిగా నెల్లూరు జిల్లా అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హోల్డ్ లో దీనిపై అయితే అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హోల్డ్ లో పెట్టడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత చేస్తారా లేకపోతే ముందే టీడీపీ అనౌన్స్ చేస్తుందా అనేది కూడా ఒకంత చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి పొలిటికల్ సర్కిల్లో. సేమ్ సినారియా అంటే 17వ తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ ఫైనల్ లిస్ట్ నెల్లూరుకి సంబంధించి ఎక్కువ పేర్లు మెజారిటీ సీట్లు తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేయకపోతే కూడా సమాచారం. శిరీష. రైట్, థ్యాంక్ యూ చరిత్ కుమార్. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరులో శ్రీకాళహస్తి బొజ్జల సుధీరెడ్డి, నగరి గాలి బాణిప్రకాష్, పలమనేరు ఎన్ అమర్నాథ్ రెడ్డి, పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి సీట్లే దక్కే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందజేస్తారు. మధు.
శిరీష చిత్తూరు ఉమ్మడి చంద్రబాబు సొంత జిల్లాలో 14 మంది టీడీ అభ్యర్థుల నియోజకవర్గాల్లో అయితే కాళాస్త్రి బొజ్జల సుధీర్ కుమార్ రెడ్డి, నగిరి భానుప్రకాష్, పొలంనే రమణనాథ్ రెడ్డి, పీలే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వీళ్ళు గతంలోనే చంద్రబాబు నాయుడు కూడా ప్రకటించాడు. అయితే చంద్రబాబు నాయుడు సొంత జిల్లా కాబట్టి ప్రశస్తంగా కూడా నియోజకవర్గాల్లో కూడా క్యాండిడేట్లు కూడా సెలెక్ట్ చేసి కూడా చేశాడు. అయితే మొత్తాన్ని మీద చూసుకుంటే అయితే ఇక్కడ జనసేన కొత్త ప్రకటించాడు. బట్ చంద్రబాబు నాయుడు టీడీపీ జనసేనతో బాగా మొదటి లిస్ట్ రెడీ అయితే అభ్యర్థులుగా ప్రకటించింది. అయితే చిత్తూరు 3 పేర్ల పరిశీలన ఉన్నాయి. దాంట్లో బిఆర్ రాజన్ బీసీ సమాజ వర్గం, అలాగే కటారి హేమలత బలిజ సమాజ వర్గం. అయితే ఇక్కడ వైసీపీ కొత్తగా రెడ్డి సమాజ వర్గానికి విజయానంద రెడ్డిని కూడా వైసీపీ ప్రకటించింది. అయితే ఇక్కడ రెడ్డిని నింపాలని కూడా టీడీపీ కూడా భావిస్తుంది. అందుకే గతంలో కాంగ్రెస్ నుంచి 4 సార్లు కూడా అభ్యర్థి సీకే బాబు కూడా అభ్యర్థి కూడా ప్రకటించి సీకే బాబును కూడా పరిశీలిస్తుంది. వీళ్ళ 3లో ఎవరికి ప్రకటించే అవకాశం ఉంది. అయితే మొత్తానికైతే రెడ్డి సమాజ వర్గానికి చిత్తూరు లేదు, ఎందుకంటే విజయానంద రెడ్డి సమాజం వైసీపీ ఇచ్చింది కాబట్టి ఇక్కడ చిత్తూరులో కూడా రెడ్డి సమాజం ఇస్తేనే నీటుగా ఉంటుందని కూడా సీకే బాబును కూడా ఇక్కడ పరిశీలిస్తుంది. అయితే పరిశీలిస్తుంది. ఇంకా చంద్రగిరి టీడీపీ అభ్యర్థికి ఇంతవరకే పులివర్తనాన్ని కూడా ఇన్ఛార్జి కూడా ఉన్నారు. అతనికి కూడా ఈ రోజు కూడా ప్రకటించాడు. ఇంకా జీడీ నెల్లూరులో కామర్స్ పొన్నం యుగంలో రేస్ లో ఉన్నారు. ఇక్కడ ఎవరు రాష్ట్రాన్ని ప్రకటించలేదు, వేచి చూడాలి. ఇంకా పొంగునూరు నియోజకవర్గంలో అయితే చల్లా రామచంద్రారెడ్డిని ప్రకటించి పటిష్టంగా ఉంది. అయితే ఇక్కడ వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బలంగా గత 3 సార్లు కూడా ఇక్కడ ఎమ్మెల్యే కూడా ప్రస్తుతానికి కూడా ఉన్నారు. అయితే అక్కడ బలంగా ఉండాలంటే చల్లా రామచంద్రారెడ్డి అయితేనే ఉంటుందని కూడా ఆయన మొదట్లోనే ప్రకటించారు. అతను కూడా ప్రచారం చేస్తూ కూడా జరుగుతుంది. సత్యవేడి టీడీపీ అభ్యర్థి హేమలత, అలాగే హెలీనా రేసులో ఉన్నారు. ఇక్కడ ఇన్ఛార్జ్ గా రేసు హెలీనా కూడా ఉన్నారు. అయితే గతంలో ఎమ్మెల్యే కూడా హేమలతకు అనుభవం ఉంది. అటు హేమలతను కూడా పరిశీలిస్తున్నారు. ఇద్దరిలో కూడా హేమాలిని కూడా ఇచ్చే పరిస్థితి. ఇంకా కుప్పం మన అధ్యక్షుడు అయితే కుప్పం చంద్రబాబు నాయుడు అయితే కూడా కుప్పం నుంచి ప్రవేశిస్తాడు. ఇంకా మదనపల్లిలో రాజన్ బాసా, దొమ్మలపాటి రమేష్ వీరిద్దరిలో ఎవరో ఒకరికి. అయితే దొమ్మలపాటి ప్రస్తుతానికి అక్కడ ఇన్ఛార్జి కూడా ఉన్నాడు. అయితే ముస్లిం ఎక్కువగా మదనపల్లిలో ఉండడంతో మైనారిటీ వర్గీయులను కూడా ఆలోచనతో షాజహాన్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్ఛార్జి కూడా నియమించింది. అయితే మరోపక్క టీడీపీ జనసేన పొత్తు ఉండడంతో కూడా జనసేన అభ్యర్థి రామ్దాస్ చౌదరి కూడా అక్కడ పరిశీలిస్తుంది. అయితే ఇంకా తంబలపల్లి ఇంకా ముఖ్యంగా చూసుకుంటే ఇంకా పెద్దిరెడ్డి తమ్ముడు తంబలపల్లి ద్వారకానాథ్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా అక్కడ ఉన్నాడు. అయితే ఇంకా అక్కడ అభ్యర్థులు కూడా 4 రేసులో ఉన్నారు. అటు ఇంతకుముందు గతంలో 2014లో శంకర్ యాదవ్ ఎమ్మెల్యే కూడా అక్కడ ప్రాతినిధ్యం వహించారు. అయితే 2009లో కూడా ప్రవీణ్ కుమార్ రెడ్డి, లక్ష్మీదేవ కుమారుడు కూడా ప్రవీణ్ కుమార్ రెడ్డి అక్కడ కాంగ్రెస్ వైసీపీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. అయితే వీళ్ళ పేర్లు కూడా వినిపిస్తుంది. అయితే దాసరపల్లి కొత్తగా జయచంద్రారెడ్డి, అలాగే కొండా నరేంద్ర రెడ్డి 4 కూడా పేర్లు కూడా పరిశీలనలో ఉంది. అయితే ముఖ్యంగా ప్రవీణ్ కుమార్ రెడ్డి గాని వస్తే రెడ్డి సమాజ వర్గంగా ఇవ్వాలని, ఎందుకంటే అక్కడ పెద్దిరెడ్డిని తమ్ముడిని ఎదుర్కొనాలంటే రెడ్డి సమాజ వర్గం ఎట్లనే వస్తుందని కూడా ప్రవీణ్ కుమార్ రెడ్డిని కూడా పరిశీలిస్తుంది. మరోపక్క శంకర్ యాదవ్ కూడా రేస్ లో ఉన్నాడు. అయితే ఇద్దరు పరిశీలించి ఏదో ఒక అధిష్టానం కూడా తీసుకుంటుంది. ఇంకా తిరుపతి చూసుకుంటే తిరుపతి జనసేన పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థి హరిప్రసాద్ నిలబడి ఆల్రెడీ దాదాపు కూడా ఖరాయింది. లేదంటే గతంలో సుగనమ్మ ఎమ్మెల్యే కూడా ఉంది, ఆ సుగనమ్మ పేరు కూడా ప్రకటించింది. అయితే చిత్తూరు ఉమ్మడి జిల్లాలో మాత్రం ఈసారి కీలకంగా ఆచితూచి కూడా చంద్రబాబు నాయుడు కూడా అప్పుడు గెలిచే గుర్రాలనే కూడా సెలెక్ట్ చేసి కూడా పరిశీలిస్తున్నాడు. ఇప్పటికీ ఒక సర్వే కూడా వీళ్ళందరినీ కూడా చేపడుతుంది. వీళ్ళలో కీలకంగా ఒక 8 మంది పేర్లు నియోజకవర్గాలని వాళ్ళ అభ్యర్థులు కూడా ప్రకటించింది. మిగతా వాళ్ళు కూడా ఎవరైతే గెలుస్తారో వాళ్ళ పేర్లు కూడా అభ్యర్థి ప్రకటించింది. మొత్తాన్ని మీదుగా సొంత చంద్రబాబు నాయుడు సొంత జిల్లా కాబట్టి ఆచితూచి కూడా పేర్లు కూడా పరిశీలించి క్యాండిడేట్లు కూడా పరిశీలించే పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ. ఇక ఉమ్మడి విజయనగరం జిల్లా నుండి బొబ్బిలి బేబీ నాయన, చీపురుపల్లి కిమిడి నాగార్జున, సాలూరు గుమ్మడి సంధ్యారాణి, కుర్భాం టి జగదీశ్వరి, పార్వతీపురం బి విజయచంద్ర రేస్లో ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందజేస్తారు. గాలిబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా పూర్తి స్థాయిలో ఉమ్మడి జిల్లాలకు సంబంధించి టీడీపీ అభ్యర్థులపై తెలుగుదేశం పార్టీ ఫోకస్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 60 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ఫైనల్ లిస్ట్ కూడా ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్టుగా తెలుస్తున్నారు. అందులో భాగంగానే ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి మొత్తం 5
నియోజకవర్గాలకు సంబంధించిన 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ఫైనల్ చేయడం జరిగింది. బొబ్బిలి బేబీ నాయన, అట్లాగే చీపురపల్లి కిమ్మిడి నాగార్జున, అట్లాగే సాలూరు గుమ్మడి సంధ్యారాణి, ఈమె మాజీ ఎమ్మెల్సీగా ఉన్నారు. అట్లాగే కురుపం టి రాజేశ్వరి, పార్వతీపురం బి విజేంద్ర, ఈ 5గురు కూడా రేస్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు సంబంధించి కూడా కసరత్తులను తెలుగుదేశం పార్టీ ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పటికే 1-2 సార్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి నియోజకవర్గాలకు సంబంధించి కూడా అంతర్గత సర్వేలు నిర్వహించారు. 1-2% కూడా పర్సంటేజ్లు తక్కువగా ఉంటే వెనువెంటనే మరోసారి అందుకు సంబంధించిన నియోజకవర్గంపై పూర్తి స్థాయిలోని దానికి సంబంధించిన ఏదైతే ఉందో కసరత్తు పూర్తి చేస్తుంది తెలుగుదేశం పార్టీ. దీనికి అనుగుణంగానే మొత్తం 5 నియోజకవర్గాలకు సంబంధించి ఉమ్మడి నియోజకవర్గాలకు సంబంధించి విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, చీపురుపల్లి, దాంతో పాటు సాలూరు, కురసాం, పార్వతీపురం జిల్లాలకు సంబంధించి కూడా అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ నెలాఖరు లోపల ఇతర జిల్లాలతోని కలుపుకొని ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ ఫైనల్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఒక 60 మంది జాబితాతో కూడిన తొలి లిస్ట్ లోని ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి 5 మంది నియోజకవర్గాలకు సంబంధించిన కసరత్తును పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ఈ నెలాఖరులోనే ఈ 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను అధికారిక ప్రకటన ఫైనల్ చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గాలిబ్. ఇక ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి 5 సెగ్మెంట్లలో టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థులను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. అరకు సీవేరి దొన్నుదొర, వైజాగ్ ఈస్ట్ వెలగపూడి రామకృష్ణబాబు, వైజాగ్ వెస్ట్ పీజీవీఆర్ నాయుడు, గణబాబు పాయకరావుపేట, వంగలపూడి అనిత, నర్సీపట్నం అయ్యన్న పాత్రుడు ఉన్నట్లుగా పార్టీ వర్గాల సమాచారం. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందజేస్తారు. గాలిబ్, ఉత్తరాంధ్రలోని తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అని చెప్పుకోవచ్చు. 2019 ఎన్నికల్లోని ఇటు వైసీపీ ఫ్యాన్ గాలి వేవున్నా సరే ఉమ్మడి విశాఖపట్నంలోని, అది కూడా విశాఖ జిల్లాలోని తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. అయితే ప్రస్తుతం విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వైసీపీ ప్రకటించింది. ఉత్తరాంధ్ర ఫోకస్ గా ఎన్నికలకు సంబంధించి కసరత్తును వైసీపీ ప్రారంభించిన తరుణంలోని ఈ ఉత్తరాంధ్ర జిల్లాపై తెలుగుదేశం పార్టీ కూడా ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోని ఉమ్మడి విశాఖ జిల్లాలోని 5 సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థులను కూడా తెలుగుదేశం పార్టీ ఫైనల్ చేయడం జరిగింది. ప్రధానంగా ఏజెన్సీ ఏరియాలోని అరకు సిఆర్ఈ దొన్నుదొరను ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఇంకా విశాఖకు సంబంధించిన అర్బన్ ప్రాంతం సిటీలోని పూర్తిగా ఉన్న 3 సెగ్మెంట్లు కూడా గత 2019 ఎన్నికల్లోని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్న తరుణంలోని ఇప్పుడు వెస్ట్ విశాఖ వెస్ట్ కి సంబంధించి మరోసారి వెలగపూడి రామకృష్ణ బాబును తెలుగుదేశం పార్టీ మరోసారి అవకాశం కల్పిస్తుంది. ఆయన పేరు కూడా ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకా విశాఖ వెస్ట్ పీజీవీఆర్ నాయుడు గణబాబుకు సంబంధించి పేరు కూడా ఫైనల్ చేయడం జరిగింది. ఇంకా పాయకరావుపేటకు సంబంధించి గతంలో కూడా వలగపూడి అనితకు అవకాశం కల్పించారు. ఈసారి 2024 ఎన్నికల్లో కూడా వలగపూడి అనితకు సంబంధించిన పేరును తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకా నర్సీపట్నం మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర ఫైర్ బ్రాండ్ గా ఉన్న అయ్యన్న పాత్రుడికి సంబంధించి పేరును కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు ఖరారు చేసినట్టు తెలుస్తుంది. మొత్తం విశాఖ సంబంధించి మొత్తం 5 కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన అరకు వెస్ట్, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, పాయకరావుపేట, దాంతో పాటు నర్సీపట్నం మొత్తం ఈ 5 నియోజకవర్గాలకి సంబంధించిన అభ్యర్థుల పేర్లను తెలుగుదేశం పార్టీ ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే విశాఖలోని ఇటు జనసేనకి సంబంధించి కూడా రాబోయే ఎన్నికల్లోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ నుంచి కూడా పోటీ చేసిన నేపథ్యంలోని ఇటు జనసేన కోరుకునే నియోజకవర్గాలు పక్కన పెట్టి ఇతర నియోజకవర్గాలపై తెలుగుదేశం పార్టీ ఫోకస్ చేసి త్వరితగతిన అభ్యర్థులను కూడా ఫైనల్ చేసే
ఆలోచనలో ఉండడం తెలుస్తుంది. అందులో భాగంగానే ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి 5 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ఫైనల్ చేసింది. ఇందులో కీలక నేతలు గతంలో పోటీ చేసిన రామకృష్ణ బాబు, వలగపూడి అనిత, అయ్యనపాత్రుడు వీళ్ళు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా గంటా శ్రీనివాసరావు సంబంధించి ఇప్పుడు అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా లేకపోతే ఇతర నియోజకవర్గాల్లో పోటీ చేస్తారా అనే దానిపై కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే వైసీపీ ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినేత చంద్రబాబు ఏదైతే అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నారో ఖచ్చితంగా 1-2 సార్లు అంతర్గత సర్వేలు నిర్వహించి రిపోర్ట్ల ఆధారంగానే అభ్యర్థులు ఫైనల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకంగా ఉత్తరాంధ్ర జిల్లాలను తెలుగుదేశం పార్టీ తీసుకుంది. ఎందుకంటే వైసీపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖను ప్రకటించిన తర్వాత ఆ జిల్లాల్లోని పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన నేపథ్యంలోని రాబోయే రోజుల్లో విశాఖను కైవసం చేసుకుంటే ఇటు వైసీపీ ఆలోచనలు ఏదైతే ఉందో రాజధానికి సంబంధించి అమరావతిని పక్కన పెట్టి విశాఖను రాజధానిగా చేసి అక్కడ పూర్తి స్థాయిలోని రియల్ ఎస్టేట్ దందా పూర్తి స్థాయిలోని ఒక రౌడీయిజం చేస్తున్న నేపథ్యంలోని దాన్ని పూర్తిగా పులిస్టాప్ పెడతంతో పాటు ప్రజల్లో మరింతగా అమరావతి రాజధానికి సంబంధించిన నిదానాన్ని తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఈ నియోజకవర్గాల్లో ఈ జిల్లాల్లోని ఖచ్చితంగా మరింతగా పాగా వేయాలనేది కూడా తెలుగుదేశం పార్టీ చూస్తుంది. అందులో భాగంగానే విశాఖకు సంబంధించి 5 నియోజకవర్గాలను కూడా ఫైనల్ చేసి అందుకు సంబంధించిన అభ్యర్థులను కూడా తెలుగుదేశం పార్టీ ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే పలుమార్లు ఆ పార్టీకి సంబంధించిన ఆయా నియోజకవర్గాలు అట్లాగే ఉత్తరాంధ్రకు సంబంధించిన నేతలతోని టీడీపీ అధినేత పలుసార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించి ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించి ఫైనల్ లిస్ట్ కూడా చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించే 60 టీడీపీకి సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను కూడా వైసీపీకి సంబంధించి ఇటు విశాఖకు సంబంధించి ఉమ్మడి విశాఖకు సంబంధించి 5 నియోజకవర్గాలకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గాలిబ్. ఇక ఉమ్మడి కడప జిల్లాలో కడప రెడ్డప్పగారి మాధవి, జమ్మలమడుగు సి భూపేష్ రెడ్డి, మైదుకూరు పుట్టా సుధాకర్ యాదవ్, పులివెందుల బీటెక్ రవి, ప్రొద్దుటూరు జీవి ప్రమీర్ కుమార్ రెడ్డి తొలి లిస్టులో ఉండనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రమోహన్ అందజేస్తారు. చంద్రమోహన్. ప్రధానంగా ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా తన రాజకీయ కార్యకలాపాలను ఒప్పించింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు ఎవరుంటారన్న ఉత్కంఠ అన్ని వర్గాల్లోనూ నెలకొంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రతి నియోజకవర్గంలో కూడా 1-2 పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ మొదటి విడతలో 5 మందికి టికెట్ ఖరారైందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో జమ్మలమడుగు నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్న కుమారుడైన భూపేష్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. దీంతో పాటు ప్రొద్దుటూరుకు సంబంధించి డాక్టర్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన పేరు కూడా ప్రకటించే అవకాశం ఉంది. కాకపోతే ప్రొద్దుటూరులో కూడా ఇంకా ఆశావాహులు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే వరదారాయణ రెడ్డి, అలాగే సురేష్ నాయుడు వీళ్ళంతా కూడా ఉన్నారు. దీంతో పాటు మైదుకూరు నియోజకవర్గానికి సంబంధించి పుట్టా సుధాకర్ యాదవ్ పేరును దాదాపుగా ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా అభ్యర్థి ఎవరు పోటీలో లేరు కాబట్టి పుట్టా సుధాకర్ యాదవ్ పేరు దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కడప అంటే ఉమ్మడి కడప జిల్లా కేంద్రమైన కడప నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆర్ మాధవి రెడ్డి ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ కూడా పలువురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే మాధవి రెడ్డికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆమె విస్తృతంగా ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. మాధవి రెడ్డి భర్త ఆర్ శ్రీనివాసరెడ్డి ఆయన పోలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా వారంతా కూడా కడప నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే పులివెందులకు సంబంధించి బీటెక్ రవి పేరును కూడా దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి దాదాపుగా మొదటి విడతలో 5 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఇంకా 12కు సంబంధించి అలాగే కమలాపురం నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థులను ప్రకటించాల్సి ఉందనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఇప్పటికే ఇప్పుడు బరిలో ఉన్న 5 మంది కూడా పూర్తిగా తమ ప్రచార కార్యకలాపాలను వేగం పెంచారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా ప్రస్తుత ఎమ్మెల్యేలంతా కూడా తమ ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో
ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి రాయచోటి అలాగే రాజంపేట కోడూరు నియోజకవర్గాలకు సంబంధించి తెలుగుదేశం అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వారిని కూడా ఈ వారంలోనే ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మొదటి విడతలో మాత్రం జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కడప, పులివెందుల నియోజకవర్గాలను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. వీరందరూ కూడా అభ్యర్థులంతా కూడా ఇప్పటికే తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే దాదాపుగా 75% వీరంతా కూడా ప్రతి వార్డులోనూ ప్రతి గ్రామంలోనూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో వీరికి పోటీగా ఉన్న అంటే ఈ స్థానాలను ఆశిస్తూ ఎమ్మెల్యే టికెట్ ను ఆశిస్తున్న వారు కూడా ఈ ప్రచారం చేసుకుంటున్నారు. అయితే దాదాపుగా వీరిని తెలుగుదేశం అధినేత ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వారంతా కూడా తమకు దాదాపుగా టికెట్ ఖరారు అయిపోయినట్లు చెప్తున్నారు. ఈ క్రమంలో పోటీగా ఉన్నవారు కూడా ఇంకా తమకు అవకాశం వస్తుంది ఆశాభావంతో ఉన్నట్లు తెలుస్తుంది. శిరీష. రైట్, థ్యాంక్ యూ చంద్రమోహన్. ఇక కర్నూలు జిల్లా నుండి ఆలగడ్డ భూమా అఖిలప్రియ, పాణ్యం గౌరు చరితారెడ్డి, బనగాపల్లి బీసీ జనార్దన్ రెడ్డి, కర్నూలు టీజీ భరత్, ఎమిగన్నూరు బీవీ జయనాగేశ్వరరెడ్డికి సీటు లభించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందజేస్తారు. మధు. థ్యాంక్ యూ శిరీష. ఏదైతే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సంక్రాంతి తర్వాత టీడీపీ తమ అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మొదటి విడతగా కర్నూలుకు టీజీ భరత్ ను దాదాపు కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఎమ్మెనూరు బీవీ జయనాగేశ్వరరెడ్డికి కూడా టికెట్ కన్ఫామ్ అయినట్లు కూడా తెలుస్తుంది. ఆర్లగడ్డకు సంబంధించి భూమా ఫ్యామిలీలోని భూమా అఖిలప్రియకే టికెట్ కన్ఫామ్ అయినట్లు కూడా దాదాపు ఖరారైనట్లు కూడా రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. బీసీ జనార్దన్ రెడ్డి బనానపల్లెకి కూడా డిక్లేర్ అయిన పరిస్థితి అయితే మొదటి విడతలో వీరి పేర్లు అయితే ఖరారైనట్లు కూడా పూర్తిగా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో దాదాపు వీరి పేర్లు కన్ఫామ్ గా వీరికి టికెట్ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే భూమా అఖిలప్రియ ఉందో అఖిలప్రియకు భూమా నాగిరెడ్డి, భూమా శోభ కూడా వీరి తల్లిదండ్రులు. వీరు గతంలో పార్టీకి పూర్తిగా పనిచేశారు. ఒకరు నంద్యాల ఎంపీగా చేశారు. ఆర్లగడ్డకు సంబంధించి భూమా శోభా నాగిరెడ్డి కూడా ఎమ్మెల్యే కూడా పనిచేశారు. ఆ నేపథ్యంలోనే భూమాకు చంద్రబాబు ఫ్యామిలీకి మంచి సత్సంబంధాలు కూడా ఉన్నాయి. అయితే సర్వేల ప్రకారం కూడా భూమా అఖిలప్రియకు మంచి ఇప్పుడు పార్టీలో కూడా సర్వేల ప్రకారం కూడా ఆమెకి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని కూడా సర్వేలు కూడా తేలాయి. అందుకు భూమా అఖిలప్రియకు కన్ఫర్మ్ చేస్తున్నట్లు కూడా పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. అదేవిధంగా బీవీ జయనాగేశ్వరరెడ్డి బీవీ మోహన్ రెడ్డి తనయుడు. అయితే బీవీ మోహన్ రెడ్డి కూడా రామారావు కాలం నుంచి రామారావు మంత్రివర్గంలో కూడా ఈయన ఉన్నారు. పార్టీలో కూడా పార్టీని నమ్ముకునే ఉన్నారు. ఈయన కూడా ఎమ్మెనూరులో మంచి పట్టు ఉంది. అయితే ఇప్పటికే సర్వేలు కూడా బీవీ జయనాగేశ్వరరెడ్డికి పూర్తిగా అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి టీడీపీ వర్గాలు కూడా చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీవీ జయనాగేశ్వరరెడ్డి కూడా ఎమ్మెనూరు టికెట్ వచ్చే అవకాశం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. అదేవిధంగా కర్నూలుకు సంబంధించి టీజీ భరత్ గతంలో కూడా టీజీ భరత్ కర్నూలు నుంచి పోటీ చేయడం జరిగింది. స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం కూడా జరిగింది. అయితే టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య అయితే ఉంది. టీజీ వెంకటేష్ ఇప్పటికీ బీజేపీతోనే నడుస్తా ఉన్నాడు. టీజీ భరత్ టీడీపీలో ఉన్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ టీడీపీకి సంబంధించి టీజీ భరత్ ఒబీడియంట్ గా ఉండడంతో టీజీ భరత్ కే కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. గతంలో కూడా పోల్చుకుంటే స్వల్ప మెజార్టీతో ఓడిపోవడము, క్యాడర్ ను కాపాడుకోవడంలో కూడా టీజీ భరత్ ఈ 4.5 సంవత్సరంలో క్యాడర్ ను కాపాడుకుంటూ రావడం కూడా జరిగింది. అదేవిధంగా ఇక ఈ మొత్తానికి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోనే టీడీపీ వదిలే లిస్ట్ లో మాత్రం కన్ఫామ్ గా వీరు ఉండబోతున్నారు. ప్రధానంగా బనానపల్లి విషయానికి వస్తే బనానపల్లిలో బీసీ జనార్దన్ రెడ్డి కూడా గతంలో కూడా ఎమ్మెల్యే కూడా పనిచేయడం కూడా జరిగింది. అయితే అంత ఫ్యాక్షన్ ఏరియాలో కూడా గట్టిగా
కార్యకర్తలను కాపాడుకుంటూ తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి కూడా సర్వేల ప్రకారంగా చూసుకుంటే బీసీ జనార్దన్ రెడ్డికి కూడా గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా సర్వేలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ మొత్తం మీద చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీలో మొదటి లిస్ట్ లో వీరికి ఖచ్చితంగా సీట్ లభించే అవకాశం ఉందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. శిరీష. రైట్, థ్యాంక్ యూ మధు. మరోవైపు అనంతపురం జిల్లాలో ఇందూపురం, నందమూరి బాలకృష్ణ, ఉర్వకొండ, పయ్యావుల కేశవ్, రాప్తాడు పరిటాల సునీత, తాడిపత్రి జేసీ అస్మిత్ రెడ్డి, కదిరి కందికుంట వెంకట ప్రసాద్ కు మొదటి లిస్టులో సీట్లు దక్కనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందజేస్తారు. సాయి ప్రసాద్. శిరీష, అంటే ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మొదటి లిస్టులో ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి హిందూపురంలో నందమూరి బాలకృష్ణ, అలాగే ఉరవకొండ పయ్యావుల కేశవ్, రాప్తాడు పరిటాల సునీత, తాడిపత్రి జేసీ అస్మిత్ రెడ్డి, కదిరిలో కందికుంట వెంకట ప్రసాద్ కు ఛాన్స్ ఉంటుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. అయితే ఈ 5 నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం పార్టీకి బాగా పట్టున్నది. అంటే గతంలో చూసుకుంటే మనం హిందూపురము, ఉరవకొండ, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ 2019 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ పోటీకి తట్టుకొని హిందూపురము, ఉరవకొండ నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ఎందుకంటే ప్రతి ఎన్నికల్లో కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ పోటీ చేసినప్పుడు కూడా 2-12 ఈ విధంగా వచ్చేది. 2 తెలుగుదేశం పార్టీకి వస్తే మిగతా 12 కాంగ్రెస్ పార్టీకి వచ్చేది, లేదంటే కాంగ్రెస్ పార్టీకి 2 వస్తే తెలుగుదేశం పార్టీ ఈ విధంగా ఉంది. ఈ సాంప్రదాయం ప్రకారమే గత ఎన్నికల్లో కూడా జరిగింది. అయితే ఈసారి కూడా హిందూపురం, ఉరవకొండ, నందమూరి బాలకృష్ణ, ఉరవకొండ ప్రయాణాలకు వచ్చాయి. 2 కూడా ఛాన్స్ దక్కే అవకాశం ఉంటుంది మొత్తంగా. అయితే రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల సునీతకి ముందు నుంచే అక్కడే కన్ఫర్మ్ అనుకుంటున్నారు. అయితే పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ కు ఎక్కడ కేటాయించాలని ప్రస్తుతం సందిగ్ధంలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే వారు ధర్మారం నియోజకవర్గానికి సీటు కావాలని కోరుతున్నారు. అయితే ఇద్దరికి ఒకే కుటుంబంలో ఇద్దరికి సీట్లు ఇవ్వాల్సి వస్తే అసంతృప్తి వ్యక్తమవుతుందని చెప్పి తెలుగుదేశం పార్టీ కూడా యోచనలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అనంతపురం కూడా సందిగ్ధంలో ఉంది. ఇప్పటి వరకు కూడా అనంతపురం కూడా కన్ఫర్మ్ చేయాలి. ఇప్పుడు ఈ మొదటి లిస్ట్ లో అనంతపురము, ధర్మవరము మొత్తంగా ఉమ్మడి అలయన్స్ లో జనసేన పార్టీకి కేటాయించే అవకాశం ఉందని కూడా ప్రస్తుతం ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తాడిపత్రికి సంబంధించి జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డికి కన్ఫర్మ్ కావడం కూడా వారి ఆ వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి రిటైర్ అయినాడు. దాని తర్వాత జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి ఎక్కడ పోటీ చేస్తారనేది కూడా ప్రస్తుతం అందరూ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే పవన్ కుమార్ రెడ్డి జనసేన పార్టీలోకి వెళ్తారా, లేకపోతే అనంతపురం ఎంపీ సీట్ కోరుతారా అనేది కూడా ఇంకా ఊహాగానాల్లోనే ఉన్నాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇంకా ప్రకటించలేదు ఎవరు ఎక్కడని చెప్పేసి. ఎంత సీనియర్ నాయకులైనా కూడా తెలుగుదేశం పార్టీలో వారికి ఈ బెర్త్ కన్ఫర్మ్ అని ఇప్పటికీ చెప్పలే. ఇంకోటి మరోవైపు సింగనమల, అలాగే మనకి ఎస్సీ నియోజకవర్గాలు కూడా సందిగ్ధంలోనే ఉంది. ఎందుకంటే అక్కడ పోటీ అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు. ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందనే ఊహాగానాలు ఎక్కువగా ఉండడం, ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇకపోతే కదిరికి కందికుంట వెంకట ప్రసాద్ ని కన్ఫర్మ్ చేశారు. కదిరికి కందికుంట వెంకట ప్రసాద్ గతంలో కూడా కదిరిలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అక్కడ తెలుగుదేశం పార్టీకి కందికుంట వెంకట ప్రసాద్ బలమైన అభ్యర్థిగా కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రకటించిన 5 నియోజకవర్గాలు కూడా తప్పకుండా విజయం సాధిస్తాయి అని మనం చెప్పొచ్చు. తెలుగుదేశం పార్టీ కూడా ఈ నేపథ్యంలోనే ఈ 5 కూడా ఫస్ట్ లిస్ట్ లో కన్ఫర్మ్ చేసినట్టు కూడా మనకు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సాయి ప్రసాద్.
ఏపీలో ఎన్నికల వేడి రాసుకుంటుంది. ఎలక్షన్స్ కు కొద్ది నెలల సమయం మాత్రమే ఉండడంతో అన్ని పార్టీలు ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటూ ఉన్నాయి. ఇప్పటికే వైసీపీ అభ్యర్థుల ఖరారు ప్రక్రియను మొదలుపెట్టింది. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. అయితే ఈ క్రమంలోనే 72 మందితో కూడిన జాబితాను తెలుగుదేశం పార్టీ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్న టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటుపై దాదాపు ఓ క్లారిటీకి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే జనసేనకు కేటాయించనున్న స్థానాలు మినహా మిగతా చోట్ల అభ్యర్థులను ఖరారు చేస్తోంది టీడీపీ. ఇందులో భాగంగానే చంద్రబాబు జాబితాను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ 23 స్థానాలలో గెలుపొందగా ఆ తర్వాత అందులో నుంచి 4 ఎమ్మెల్యేలు అధికార వైసీపీలోకి చేరిపోయారు. ప్రస్తుతం టీడీపీకి 19 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. జాబితాలో 14 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పేర్లను చంద్రబాబు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఏపీలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో ఉన్న టీడీపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. వివిధ నియోజకవర్గాలలో ఉన్న పరిస్థితులు, ప్రతిపాదనలో ఉన్న అభ్యర్థుల బలబలాలపై పలు నివేదికలను పరిశీలిస్తోంది. సామాజిక సమీకరణాలు, రాజకీయ బలబలాలు, ప్రజల్లో అభ్యర్థులపై ఉన్న ఆదరాభిమానాలను బేరీజు వేసుకుంటూ ఎంపిక ప్రక్రియను చేపడుతోంది. ఓవైపు అధికార వైసీపీ అభ్యర్థుల విషయంలో చేస్తున్న మార్పులను గమనిస్తూనే అందుకు తగినట్లుగా ఆయా స్థానాలలో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపే ప్రయత్నాలు ప్రారంభించింది టీడీపీ. అనేక వడపోతుల తర్వాత టీడీపీ జాబితా సిద్ధమైంది. ఆ లిస్టులో ఉన్న టీడీపీ రేసు గుర్రాల వివరాలు. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.